హాయ్. ఈరోజు లంచ్లో పాలకూర రాజ్మా కర్రీ బ్రౌన్ రైస్ కాంబినేషన్లో తిన్నాం. 2 కుక్కర్లు ఒకటేసారి స్టవ్ మీద పెట్టినప్పుడు విజిల్ వచ్చినప్పుడల్లా ఏ విజిల్ ఏ కుక్కర్దా అని గమనించుకుంటూ ఉండాల్సి వస్తుందని ఎక్కువసార్లు ప్రిఫర్ చేయను, కానీ అప్పుడప్పుడు తప్పదు కదా. ఈరోజు తప్పలేదు. రాజ్మా చాలా హెల్దీ అయినా కూడా డైజెషన్ మాత్రం చాలా కాంప్లెక్స్ అంట. అందుకోసమే ఖచ్చితంగా ఓవర్ నైట్ సోక్ చేయాలి. మార్నింగ్ కుక్కర్లో కూడా నేను అరౌండ్ 10 to 12 విజిల్స్ తీసాను, మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసం. పాలకూరలో పాలు కానీ మీగడ కానీ పడితే చాలా టేస్ట్ కమ్మగా వస్తుంది. ఎలాగూ ఈరోజు పాల మీద మీగడ, పెరుగు మీది మీగడ రెండూ ఉండే, అవి రెండింటిని అందులోకి వేసేసాను కర్రీలోకి. ఈ రాజ్మా ఉడికించడానికి వాడిన వాటర్ని కూడా ఊరికే పారబోయకుండా కర్రీలోకి అలాగే వాడుకున్నాను, మొత్తం వేసేసా. ఆ నీళ్లు కూడా మొత్తం ఇంకిపోవాలని చూడకుండా కర్రీ ఉడికింది అనుకున్నప్పుడు అప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. రాజ్మా వేసాక సిమ్లో పెట్టి ఒక 20 minutes వరకు కుక్ చేశాను.